ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానం కొరకై సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుతానండి. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. ఇక్కడ సామెతలు రచించినటువంటి ఒక సొలొమోను చెప్పేటువంటి ఒక సత్యం ఏంటంటే, మరి నీ హృదయమును భద్రముగా కాపాడుకునుము. అట్లాగే 21వ వచనంలో కూడా 20వ వచనంలో కూడా చెబుతాను. నా కుమారుడా, నా మాటలు ఆలకించుము, నా వాక్యములను నీ చెవియకు. నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, హృదయములో నుండి వాటిని భద్రపరచు. కాబట్టి హృదయము హృదయము హృదయం అంటున్నాడు. కాబట్టి హార్ట్ ఈజ్ సో ఇంపార్టెంట్. కీప్ యువర్ హార్టే, దట్ ఈస్ సెంటర్ ఆఫ్ యువర్ లైఫ్. మన యొక్క మరి జీవిత కేంద్రముగా ఉంటుంది మన యొక్క హృదయం అనేటువంటిది. కాబట్టి ఏమంటాడంటే, ఈ యొక్క హృదయాన్ని భద్రపరచుకో అంటాడు. హృదయమును భద్రపరుచుకునుట అనేటువంటిది ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఆయన మాటల ద్వారా మనం భద్రపరచుకోవాలి. కాబట్టి దేవుని యొక్క మాటలు అవి ఎట్లాంటివి? జీవం ఉంటుంది, దాంట్లో జీవం ఉంటుంది. కాబట్టి ఆ మాటలతో నీ హృదయాన్ని నింపుకొని భద్రపరచుకుంటే అర్థం. హృదయాన్ని ఆయన మాటలతో, దేవుని యొక్క మాటలతో, పరిశుద్ధమైన వాక్కులతో మనం నింపుకొనవలసి అనుకుంటున్నాం. అంటే దాన్ని సంపూర్ణంగా దేవుని మాటలను, దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆలోచించేవారుగాను, దాన్ని ధ్యానించేవారం ఉండవలసిన వారుగా ఉంటున్నాము అనేటువంటి కార్యం. అప్పుడే మరి మన హృదయం కదా ఏమంటుంది, మన యొక్క జీవితానికి కేంద్రంగా ఉంటుంది అన్నమాట. అన్ని కార్యాలకు మరి హృదయమే ముఖ్యమండి. అందుకొరకు ఏమంటాడంటే, చూడండి, మత్తయి సువార్తలో మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త దానికి మునుపు ఇదే సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో చూస్తాం. 23వ అధ్యాయంలో సామెతల గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. రైట్. ఎదుటివాని మేలు ఓర్చుకోలేని వానితో కలిసి భోజనం చేయకము. కాబట్టి కొంతమంది ఉంటారు, ఎదుటివాని మేలు ఓర్చుకోలేరు వాళ్ళు. వాళ్ళకు మేలు జరగకపోయినా పర్వాలేదు, కానీ ఎదుటివానికి కీడు జరగాల. ఇటువంటిది లోకం ఈ రోజుల్లో. ఎదుటివానికి మేలు జరుగుతూ ఉంటే మరి ఒప్పుకోడు. అటివాడు తన అంతర్యంలో లెక్క చూసుకున్నావు. ఎప్పుడు తినుము త్రాగుమని తనతో చెప్తాడు, నువ్వు దగ్గరికి పోతే నీ దగ్గర చక్కగా మాట్లాడతాడు, తిన పర్వాలేదు తినసా. అయితే లోపల లెక్క వేసుకుంటా అంటాడు, వాడు వీడు ఎట్లాటోడు అట్లాటోడు అనేటువంటి కార్యాన్ని. అది హృదయంలో నుంచి వచ్చే మాట కాదు తిను త్రాగనేది. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కార్యం ఏంటంటే, దట్ ఈస్ అతని క్యారెక్టర్ బయలుపడుతుంది అనమాట. ఎటువంటి హృదయం కలిగిన వారిక, మరి ఈ విధంగా యోచన కలిగిన వారిక గుణలక్షణాలు మనకు బయలుపరచబడతాయి. కాబట్టి వారి హృదయ యోచనను బట్టి వారి గుణాలు మనం చెప్పగలం అన్నమాట. కాబట్టి మన గుణలక్షణాలను, మన బిహేవియర్ను డిసైడ్ చేసేది ఏది? మన యొక్క హృదయము అనేటువంటి కార్యాన్ని మరి హృదయంలో ఒకటి ఉంచుకొని బయటకు ఒకటి మాట్లాడటం అనేటువంటిది ఎంతో మరి కన్నింగ్, అంటే మోసయుక్తమైనటువంటి ఒక హృదయం అన్నమాట. అందుకొరకే, ఎందుకంటే ఇది ఈ హృదయం అనే దాని అన్నిటికీ మరి అన్ని దురలవాట్లకు, దుష్టత్వమునకు అది సోర్స్. అంటే అది ప్రారంభమైనది అంటున్నాడు. సోర్స్ అంటే అది ఆధారంగా ఉంటుంది. అన్ని దుష్టత్వములు దాంట్లో నుంచి వస్తాయంట. అందుకొరకే మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు చదువుతానండి. 15వ అధ్యాయం 18-19 వచనాలు ఏమంటాడు ఇక్కడ? నోట నుండి బయటకు వచ్చునవి హృదయములో నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యము, దేవదూషణలు హృదయముల నుండి వచ్చును, ఇవే మనుషుని అపవిత్రపరచును. కానీ చేతులు కడుక్కొనక భోజనం చేయటం మనుషుని అపవిత్రపరచదు. ఎందుకంటే అక్కడ యేసుప్రభుని దినాల్లో తన శిష్యులు మరి భోంచేసేటప్పుడు చుట్టూ ఉండే పరిచయులు వాళ్ళు వచ్చేసి ఏమంటున్నారంటే, ఏమండి చేతులు కూడా కడుక్కోకుండా భోంచేస్తున్నాడు, ఎంత అపవిత్రమైన వాళ్ళు మీరు అని చెప్పినాడు. అప్పుడు యేసుప్రభు చెప్తాడు, చేతులు కడుక్కోకుండా ఉండేది అపవిత్రత కాదండి. ఏం చేయాలా? మనుషుని హృదయంలో ఏముంటున్నాయి, నీ హృదయంలో ఏ తలంపులు ఉంటాయి? దురాలోచనలు, దుష్టత్వము, వ్యభిచారము, మరి దొంగతనములు, ఇటువంటివన్నీ హృదయం నిండా పెట్టుకొని చేతులు కడుక్కొని భోంచేది పరిశుభ్రత కాదండి. కాబట్టి ఎక్కడ హృదయమో మోసకరమైనది. కాబట్టి లోపల అంతర్యములో మరి ముందు శుద్ధి చేసుకోవాలి. అందుకే మార్కులో రాసేటప్పుడు అట్లాగంటాడు,
లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వము, దొంగతనములు, నరహత్యములు, విచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, మరి చూసినట్టే కామ వికారములు, మత్సరములు, దేవదోష, అహంభావం అనేటువంటి ఇన్ని కార్యాలు ఇవన్నీ చెడ్డవన్నీ లోపల నుండి బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచు. కాబట్టి మనిషిని అపవిత్రపరిచేది ఏంటండి? ఏదో అది ముట్టుకుంటుందారా, ఇది చేతులు కడుక్కుంటుందారా, ఈ పై ఆచారాలు అవి అపవిత్రపరచవు. అపవిత్రత ఎక్కడి నుంచి ఉంది? హృదయంలో నుంచి వస్తుంది బయటికి అది అపవిత్రత అనేది. కాబట్టి మనిషిని హృదయము మరి ఇర్మియా అంటాడు, అది ఘోరమైన వ్యాధి గలది అంటాడు. మనిషిని హృదయము ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించిన వాడు ఎవడంటాడు? మరి ఇర్మియా గ్రంథము 17:9 హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? కాబట్టి ఎవరికి తెలుసు హృదయం? నీ హృదయం గురించి నాకు తెలియదు, నా హృదయం గురించి నీకు తెలియదు. నా హృదయాంతరంగంలో ఏమి యోచిస్తున్నానో, ఏమి యోచించినానో, ఏది ఉంచుకుంటున్నానో అది నాకు మాత్రమే తెలుసు, నీకు తెలియదు. అట్లయితే మన హృదయాలందరూ ఎరిగినవాడు దేవుడు. ఆయన మన హృదయంలో ఆలోచన పుట్టక మునిపే దాన్ని ఎరిగినవాడు దేవుడు. కాబట్టి అటువంటి దేవుడు ఏమంటున్నాడంటే, హృదయం ఇక్కడ మరి అన్నిటికంటే మోసకరమైంది, చాలా మోసం చేసేది, అనేక మోసములు, దుష్కార్యములు ఉంటున్నాయి. అయితే వీటన్నిటిని పరిశోధించేవాడు దేవుడే. పరిశోధించి ఆయన ఏం చేస్తాడంట? మరి యెహెజ్కేలు రాస్తాడు 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదని అంటున్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినట్టయితే నూతన హృదయం మనకి ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగు చేశాను, రాతి గుండె మీలో ఉండి తీసివేసి మాంసపు గుండె మీతో నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించేవారుగా చేసాను, నా విధులను గైకొని వారుగా చేసేదను. చూసారా? మరి మోసకరమైన హార్ట్, గుండె ఎట్లా మార్చబడుతుంది? ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆయన దాన్ని మరి చూసినట్లయితే ఆయన విధులు మనం గైకొన్నప్పుడు ఆశీర్వాదకరమైన గుండె. కాబట్టి మన హృదయము అనేటువంటిది మన జీవితంలో కేంద్రం. కాబట్టి ఆ హృదయాన్ని మనం ఎట్లా ఉంచుకోవాలా? ఆయన ఆత్మతో మనం నింపుకోవాలా, ఆయన వాక్యంతో మనం నింపుకోవాలా. లేకపోతే అవి కఠినమైనదిగా, మోసకరమైనదిగా ఉంటుంది అని కార్యం చెప్తుంటున్నాడు అనమాట. అందుకొరకే మరి చూస్తుంటాము లూకాసు వార్త 6:45 కూడా, లూకాసు వార్త 6:45 ఏమంటున్నాడంటే, చూడండి 6:45 సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయమును బయటికి తెచ్చును, దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయమును బయటికి తెచ్చును. హృదయం నిండి దాన్ని బట్టి ఒకరు నోరు మాట్లాడును. కాబట్టి మన మాటలను కంట్రోల్ చేసేది మన హృదయం. కాబట్టి మనం ఏది హృదయంలో యోచిస్తామో ఆ ప్రకారం మాట్లాడుతుంది. మన హృదయ ఆలోచనలు బట్టి నోరు మాట్లాడుతుంది. ఎంత దాచిపెట్టుకున్నా కూడా, హృదయంలో ఉండే కార్యాలు తెలియకుండా ఎంత దాచుకోవాలనుకున్నా కూడా ఏదో ఒక విధంగా మాటల ద్వారా బయటపడుతుంది. అది అందుకొరకే మన హృదయం ఏముంటుంది? మరి అన్ని దుష్టత్వానికి మూలమే కాకుండా మనం ఏం మాట్లాడాలా అనేటువంటి కార్యం కూడా అక్కడనే కంట్రోల్ అవుతుంది. మంచి హృదయంలో నుంచి మంచి మాటలు వస్తాయి, దుష్ట హృదయం నుంచి దుష్టమైన ఈ మోసకరమైన మాటలు వస్తాయి అనేటువంటి విధంగా ఇక్కడ మరి మనకు చెప్తుంటున్నాడు అనమాట. అట్లాగే ఈ హృదయమే మనము ప్రభువులకు అప్పగించినట్లయితే ఆయన మన హృదయంలోనికి వచ్చి మనల్ని మార్చేవాడుకుంటున్నాడు. రోమీయులకు 10:10 ఎలైనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయముతో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. ఏమనగా ఆయనదు విశ్వాసించేవాడెవడును సిగ్గుపడనేరడు. కాబట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట అనేటువంటిది ఎట్లాగా మన హృదయంలో ఆయన చేర్చుకుంటాం. మన హృదయంలో అని 8వ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. కాబట్టి ఇది వాక్యం ప్రకటించినప్పుడు మన హృదయం ద్వారా హృదయంలో ఏం చేసుకుంటున్నాం? అక్కడ నేను పాపిని అనేటువంటి కార్యాన్ని మన హృదయంలో ఒప్పుకొని ప్రభువును క్షమించని మనం పశ్చాత్తాపడినట్లయితే ఆయన మనల్ని రక్షించేవాడుకుంటున్నాడు. కాబట్టి ఆయన రక్షణ, ఆయన వాక్యం వినువారికి అందరికీ బహు సమీపముగా ఉంటున్నది ఆయన రక్షణ. ప్రియమైన సోదరి, ఆ రక్షణ నీకు నాకు కూడా సమీపంగా ఉంటున్నది. ఒకవేళ నువ్వు రక్షించబడకపోతే ఇంతవరకు కూడాను ఆయన దగ్గర ప్రభువా నేను పాపిని, నీ వాక్యం ద్వారా నన్ను పరిశోధించి పరీక్షించి క్షమించి నీ బిడ్డగా చేసుకో అంటే ఆ విధంగా ఆయన తన బిడ్డగా మార్చుకుంటాడు. కాబట్టి హృదయము మన యొక్క జీవితానికి కేంద్రం. కాబట్టి హృదయంలో నుంచి ఎన్ని దుష్టత్వాలు వస్తాయి, కాబట్టి ఎన్ని కార్యాలు ఉంటాయి. కాబట్టి హృదయం యొక్క మరి సత్యాన్ని మనం ఎరిగి మనము దాని ప్రకారము మనం సరైనటువంటి మార్గంలో నడవలసిన వారు ఉంటున్నాం. ఆయన యొక్క మరి కృపతో ఆయన వాక్యమును, ఆయన యొక్క మాటలను మన హృదయాన్ని నింపుకొని జీవితంలో మనం నడుచుకునే వారు ఉంటున్నాం.